గంగు అక్కడున్న వాళ్లతో ఈమె పేరు కుసుమ్, ఈమె కూతురు రోషినినే, నేను మీకు సంబంధం తీసుకొని వచ్చాను అని అంటుంది. ఇది విన్న అఫ్సర్ ఇదేంటి బలవంతం చేస్తున్నారు అని అంటాడు. అప్పుడే గంగు కుసుమ్ ని పిలవడంతో ఆమె ఒక పెద్ద ప్లేట్ తెచ్చి టేబుల్ పైన పెడుతుంది. ఆ ప్లేట్ లో చాలా బంగారం మరియు డబ్బు అలాగే కొంచెం స్వీట్ ఉంటుంది. అప్పుడే గంగు వాళ్లతో మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ ప్లేట్ ని ఒక్కసారి చూసుకోండి, ప్రపంచమంతా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది అని చెప్పి నవ్వుతుంది. దానికి అఫ్సర్ గంగుతో ఇదంతా ఇచ్చి నన్ను కొంటున్నారా లేకపోతే ఆ అమ్మాయిని అమ్ముతున్నారా అని అడుగుతాడు. దానికి గంగు ఎవరిని కొనడం లేదు, నేను ఎవరిని అమ్మడం లేదు, కేవలం ఈ అమ్మాయి జీవితం నాశనం అవ్వకుండా కాపాడుతున్నాను. నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమెకి మంచి లైఫ్ ఇవ్వగలవు అని అంటుంది. దానికి అఫ్సర్ నాకు సంబంధం ఇష్టం లేదు అని చెప్పేస్తాడు. అప్పుడే అమ్మ తాతతో మీరన్నా చెప్పండి అనడంతో తాత గంగుతో ఒక వైశ్య మా ఇంటి కోడలు ఎలా అవుతుంది అని అడుగుతాడు. దానికి గంగు నేను కూడా అదే కదా చెప్తున్నాను, ఒక వైశ్య మీ ఇంటి కోడలు అవ్వలేదు, మేము వైశ్యాలమే కానీ కూతురు వైశ్య కాదు అని అంటుంది. రోషిని కేవలం 15 సంవత్సరాల అమాయకమైన అమ్మాయి అని చెప్పి కోపంగా అక్కడే పెట్టి ఉన్న ప్లేట్ ని తీసుకుని వెళ్లిపోబోతుంది. దాంతో అఫ్సర్ వాళ్ళ అమ్మ గంగుని ఆపి ఆ ప్లేట్ ని తీసుకుని మిమ్మల్ని ఇలా కోపంగా పంపించేసి మేము తప్పు చేయలేము, మాకీ సంబంధం ఓకే అని అనేస్తుంది. దానికి గంగు ఎలాంటి బలవంతం లేదు అని అంటే దానికి ఆమె ఎలాంటి బలవంతం లేదు, మాకు ఈ సంబంధం నచ్చింది అని అనడంతో గంగు ఆనందిస్తుంది. గంగు రోషినిని చూసి నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీ దగ్గర అమ్మ నాన్న తాత భర్త అలాగే నీకు ఒక సవితి కూడా ఉంది అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తరువాత ఏమైందో తెలుసుకోవాలంటే పార్ట్ 12 అని కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.